ఎంత పూజనీయమంటే గోవు శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామి వారిని. మహాపురుషుడు, జీవన్ముక్తుడు, శంకరాచార్యుల వారి అవతారం అనే చెప్పచ్చు. దక్షిణ భారతదేశంలో ఏకకాలంలో ముగ్గురు మహాపురుషులు నడయాడారు. ఒకరు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులైన కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. రెండవ వారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు. మూడవ వారు అరుణాచలంలో ఉండిపోయినటువంటి భగవాన్ రమణ మహర్షి. ముగ్గురు సమకాలికులు. ఏకకాలంలో వాళ్ళు దక్షిణ భారతదేశంలో జీవించారు, శరీరంతో ఉన్నారు. వారు ఇవాళ శరీరంతో లేకపోవచ్చు, కానీ వారు ఎప్పుడూ ఉంటారు, ఎప్పుడూ వింటూ ఉంటారు, ఎప్పుడూ అన్నీ తెలుసుకుంటారు. ఆ స్థితిని పొందినవారు మహాత్ములు. అటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒకసారి శృంగేరిలో శారదాదేవికి పూజ చేయడానికి వెళుతున్నారు. వెనక ఆ పూజా సంభారాలన్నీ పట్టుకుని పరివారం వస్తున్నారు. పీఠాధిపతి వెళ్ళడం అంటే చక్రవర్తి వెళుతున్నట్టే ఉంటుంది. ఆ ఛత్రాలు అవి పట్టుకుని శారదాదేవి గుడి దాకా వెళ్ళారు. ఇక లోపలికి వెళ్ళాలి. అకస్మాత్తుగా ఒక ఆవు ఒకటి అడ్డొచ్చింది. పరివారం గబగబా వెళ్ళి ఆవుని కొట్టేసి పక్కకి తోలేస్తున్నారు. ఆయన అన్నారు, నా కొరకు శారదే బయటికి వచ్చింది, పీట వేయండి అన్నారు. అక్కడ పీట వేస్తే ఆయన కూర్చున్నారు. ఆవు పడుకుంది. ఆయన ఆవుకి పూజ చేసి ఆవుకి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. గుళ్ళోకి కూడా వెళ్ళలేదు. లోపల ఉన్న శారద కాదు, 33 కోట్ల మంది దేవతలు గోవును ఆశ్రయించి ఉన్నారు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోతే వటదలంబున కనుమూయు వాని కడుపు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట. వటదలంబున కనుమూయు వాని కడుపు, వటపత్రశాయి అయినటువంటి కృష్ణుడి కడుపు ఉడికిపోదా దాన్ని బంధిస్తే అన్నారు ఆయన. అంత గొప్పది ఆవు. అసలు ఆ ఆవుని కొడితేనే కదండి వెంకటేశ్వరుడు పైకి వచ్చాడు పుట్టలోంచి. అప్పటి వరకు పుట్టలోనే కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ కుఠారేణాతి తీవ్రేణ తాడితో వెంకటేశ్వర ఆ గొడ్డలి తీసి ఆవు మీద విసిరేటప్పటికి పుట్టలోంచి పైకి వచ్చాడు ఆయన. ఆవును రక్షించాలని, గోవును రక్షించమని వెంకటేశ్వర అవతారం యొక్క ప్రప్రథమ సందేశం.